హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవాళ మీకైతే ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. ఇదైతే మనము రైస్ లేకుండా ఉత్త చికెనే తినేస్తామండి. అంత బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెష్ చికెన్ తీసుకొని ఇక్కడ నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి. దానికి కావాల్సినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు, సరిపడే అంత కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇదైతే బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకునేసి దానిపైన ప్లేట్ మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. దానివల్ల ఉప్పు కారం అనేది చాలా బాగా చికెన్కి పట్టడం వల్ల టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఇదైతే సోప్ బాక్స్ అండి, మైసూర్ శాండల్ బాక్స్. ఇలా మసాలా దినుసులకు వాడుతున్నాము. ఇదైతే నేను చాలామంది దగ్గర కూడా చూశానండి మన యూట్యూబ్లోనే. కొంచెం చెక్క అలాగే యాలకులు తీసుకున్నానండి. దాని తర్వాత కొంచెం జీలకర్ర అలాగే ధనియాలు, ఇవన్నీ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికండి. సింపుల్గానే తీసుకున్నాము. ఎక్కువ క్వాంటిటీ కూడా ఏం అవసరం లేదు. హాఫ్ కేజీ చికెనే కాబట్టి ఇదైతే సరిపోతుంది. మీరు కనుక 1 కేజీ అలా ట్రై చేస్తున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడైతే మనం పెనం పెట్టి లైట్గా వేయించుకుంటున్నామండి. ఇది ఎక్కువ వేగాల్సిన పని లేదు. కొంచెం వేగి అలా స్మెల్ వస్తే చాలన్నమాట, దించేయచ్చు, లేకపోతే చేదొచ్చేస్తుంది. మిరపకాయలు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మిరపకాయలకి తొడిమలు ఉంటాయి కదా, అవి తీసేసి అయితే చల్లారిన తర్వాత మిక్సీకి వేసి దీన్ని పొడి కొట్టుకున్నానండి. ఈ మసాలా వల్ల అయితే మనకి చికెన్కి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ మసాలానే అండి మెయిన్. ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అలాగే మనం కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకుంటున్నానండి. ఇది కొంచెం కలర్ వచ్చి ఆయిల్ బాగా తేలుతుంది అన్నప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని, వాటర్ అనేది దీని నుంచే రిలీజ్ అవుతుందండి. మనం వాటర్ సపరేట్గా పెద్దగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి బాగా కుక్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా ప్యాన్ పైన మూత పెట్టి ఉడికించుకుంటే బాగా ఉడుకుతుందండి. లేకపోతే ఆవిరి వల్ల వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతాయి. మనకి ఎక్కువ వాటర్ యాడ్ చేసి కుక్ చేయడం వల్ల టేస్ట్ కూడా పోతుంది. సో నేను ఇలా అయితే ట్రై చేస్తున్నాను ఈ రెసిపీని. కొంచెం మధ్యలో కరివేపాకు వేసుకున్నా అండి. స్టార్టింగ్లో వేయకపోయినా ఇలా మధ్యలో వేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనకి చికెన్ నుంచి కొద్దిగా వాటర్ వచ్చి దాంట్లోనే కుక్ అవుతుందన్నమాట. మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి. దీనివల్ల అయితే చికెన్ బిన్నె కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంటుంది కదండి, దాంట్లో అయితే మనం హాఫ్ వేసుకుందాము. మిగిలిన హాఫ్ లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఎక్కువ చికెన్లో మసాలా ఫ్రై చేసినా కానీ చేదొచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఫస్ట్లో వేసిన సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ అయితే స్ప్రింకిల్ చేస్తున్నానండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ప్లస్ మసాలా అనేది చికెన్కి బాగా పడుతుంది. సో ఇలా మధ్యలో లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు, అడుగు పడుతుంది మాడిపోతుంది అనిపిస్తే. ఇప్పుడు మిగిలిన పౌడర్ ఉంది కదా అండి, అది కూడా వేసి బాగా కలుపుతున్నాను. ఇక్కడైతే మనకి ఆయిల్ పెద్దగా వద్దు చికెన్లో అనుకుంటే ఇలా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ చేసుకోవచ్చు. చూడండి, ఆ మసాలా అనేది చికెన్కి చాలా బాగా అయితే పడుతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకునేస్తే అడుగు కూడా ఏమీ పట్టదు. ఆ మసాలా అనేది చికెన్కి కూడా బాగా పడుతుంది. ప్లస్ మనం పెద్దగా ఆయిల్ కూడా వేయలేదు అండ్ వాటర్ కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి ఆయిల్ ఎక్కువ వాడకూడదు అనుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ప్లస్ చికెన్లో వాటర్ కూడా ఎక్కువ వేయకుండా మనం ఇలా బాగా టేస్టీగా అయితే చేసుకుంటున్నాము. కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి, బాగా కుక్ అయింది. మనము రైస్ లేకుండానే ఉత్త చికెన్ కూడా తినేస్తామండి, అంత టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్